సంజు ఎవరొచ్చారో చూడు, ఎందుకు వచ్చారో చూడు. అరే బాలకుమారి బామ్మ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు అస్సలు బాలేరు, ఇక మీదట పూర్తిగా బాగుంటారు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ కరెంట్ లేదు, మనకు కరెంట్ ఉంది. వాళ్ళ ఊళ్ళో పవర్ కట్ తీసే వరకు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలం మంచి చెడులు చూడాల్సిన బాధ్యత నీదే. బాలత నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఎవరది? నేనత్త సూరమ్మని. ఓ సోసోస్, సూరమ్మ నువ్వటే? గుర్తుపట్టక కాదే, చూపానక. అవును, నువ్వేమిటో ఇలా చిక్కిపోయావు? సరే గాని ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే నీ చేతగాని మొగుడు నీకు కూడా ఉండాలే. ఏడి ఎవరు? రాబాబే, కరెక్ట్ టైంకి వచ్చావు. నీ గురించి అడుగుతుంది బామ్మ. బాగున్నావా పిన్ని? అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఆ ఎండలకేం బాగులే. అవునవును, ఊళ్ళో ఉక్కపోతా, పైగా కరెంటు కట్టు, అందుకని 4 రోజులు ఉండిపోదామని ఇక్కడికి వచ్చాం. ఆహా, మీరు ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు. ఏదో అమ్మాయి ఉంది కదా, అభిమానంగా మమ్మల్ని చూసుకుంటుంది, 4 రోజులు ఉండిపోదామని వచ్చావే గాని తీరిగ్గా ఎక్కడ పడితే అక్కడ అతుక్కుపోయి తేరగా తింటూ కూర్చోవడం మాకు చేత కదమ్మా. పిన్ని మనల్ని ఉద్దేశించి అందంటావా? ఇంకో డౌట్ ఎందుకు? ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. లోపల ఏసీ రూమ్ ఉందత్తా, రెస్ట్ తీసుకోండి. మేమిద్దరం టిఫిన్ చేసి వస్తాం. అలాగే. నేను కూడా స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ చేస్తాను. అలాగే. ఒరే అబ్బాయి, ఆ పెట్టె తీసుకొని నువ్వు లోపలికి రా. అలాగే బామ్మ. ఈ బాబాయ్ పిన్నేంటి ఇప్పుడే కదా ఫుల్ గా మెక్కి అట్నుంచి ఇటు వచ్చారు, మళ్ళీ టిఫిన్ బయటకు వెళ్తారేంటి? బామ్మన్న మాటలకి ఆకలేసి ఉంటుందిలే మళ్ళీ.